నేలగౌడ్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా పేదలు, నడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు మరి ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కొరకు మొదటి నుంచి కూడా పోరాడుతుంది. మరి ఆ విధంగానే మరి భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించినాక తీసుకొచ్చిన ప్రతి సంస్కరణలు పేదలను బలోపేతం చేయడానికి చేసినటువంటి సంస్కరణలే. దాని ఫలితంగానే ఈరోజు చాలామంది మరి అనుకున్న స్థాయిలో కాకపోయినా ఒక స్థాయికి రాగలిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలే. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు తన రాజకీయ ప్రస్థానంలో మొదటి నుంచి కూడా మరి ప్రజల స్థితిగతులను అర్థం చేసుకోవాలి, మరి భారతదేశంలో ఉన్న ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు, నిజంగానే మన పూర్వీకులు మన ఇంతకుముందు స్వాతంత్రం సిద్ధించినాక మరి పాలించిన నాయకులు ఏ సంస్కరణలు అయితే తెచ్చిర్రో మరి ఆ సంస్కరణలన్నీ నిజంగానే పేదలకు చేరినాయా లేదా, మరి నిజంగా పేదలు సంతోషంగా ఉన్నారా లేదా అనే ఆలోచనతోనే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల స్థితిగతులను తెలుసుకోవడానికే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరి భారత్ జోడో యాత్ర చేపట్టారు. భారత్ జోడో యాత్రలో ఆయన దేశంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలను సందర్శించడం జరిగింది. సందర్శించినప్పుడు ఆయనకు ప్రస్ఫుటంగా కనిపించిన అంశాలను ఆయన బహిరంగంగానే చెప్పడం జరిగింది. మరి 10 సంవత్సరాల నుంచి పాలిస్తున్నటువంటి బీజేపీ పాలనను ఆయన చాలా మంది ప్రశ్నలను ఎక్కుపెట్టిండు. మరి ఇంత ప్రజాస్వామ్యయుతంగా మీరు ఎన్నికల్లో గెలిచారు బీజేపీ వాళ్ళు, మరి పేదలుగానే ఎందుకు ఉండిపోతున్నారు, మరి మీ ఆలోచనలన్నీ పేదల పట్ల ఎందుకు ఉండట్లేదు అని ఆలోచన చేసి ఈ భారత్ జోడో యాత్రలో ఆయన గ్రహించినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజలకు బహిర్గతం చేసిండు. దాంట్లో నుంచి పుట్టినయే ఆలోచనలన్నింటిలో నుంచి వచ్చినాయే ఈరోజు కులగణన చెయ్యాలి దేశవ్యాప్తంగా అని ఆయన నినాదం లేపిండి. ఈరోజు మొట్టమొదటిసారిగా మీకు తెలుసు 70-80 సంవత్సరాల స్వాతంత్రం సిద్ధించడంగా ఎంతోమంది నాయకులు పరిపాలించి ఎంతోమంది నాయకులు ఈ రాజకీయ చిత్రపటంలో ఉన్నారు. కానీ ఎవరు కూడా కులగణన చెయ్యాలి, దేశంలో ఎవరి జనాభా ఎంతుందో తెలుసుకోవాలి అనే ఆలోచన ఏ నాయకుడు చేయలేకపోయింది. కానీ ఇది కేవలం రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, ఎవరి లెక్కలు వాళ్ళకి తేలాలి, అప్పుడే మనం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని మనం చేసినట్టయితుందని ఆలోచన చేసి ఈరోజు దేశవ్యాప్తంగా కులగణన చేయాలని నినాదం తీసుకున్నారు. మరి ఆయన ఆలోచనకు అనుగుణంగానే మన ముఖ్యమంత్రి ప్రజాపాలన ప్రభుత్వ రథసారథి రేవంత్ అన్న నాయకత్వంలో మన తెలంగాణలో మొట్టమొదటిసారిగా బీసీ కులగణన జరిగింది. ఎవరి లెక్కలేందో తేల్చుకున్నాం. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరం కూడా కులగణన మరి ప్రక్రియలో మనం అందరం కూడా భాగస్వామ్యం అయినాం. మనమందరం కూడా మరి మన సంబంధించిన వివరాలను ఇచ్చినాం. వివరాలు ఇచ్చినాక లెక్కలన్నీ కూడా మన ముందర ఉంచిండు రేవంత్ అన్న. మరి ఈరోజు పరిపాలిస్తున్నటువంటి మన ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలు తేలినాక అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ అప్పుడు తెలిసింది నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తే లెక్కలు ఎట్లా తెలుస్తాయి అనేది మనకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపెట్టింది. తర్వాత ఊరుకోలే, దేశంలోనే మొట్టమొదటిసారిగా మరి బీసీలకు 42% రిజర్వేషన్ మనం కల్పించాలనే ఒక సంకల్పంతో మరి రాహుల్ గాంధీ గారి ఆలోచనల మేరకు మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మరి అసెంబ్లీలో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు కూడా చేపట్టడం జరిగింది, బిల్లు తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఎస్సీలకు సంబంధించిన కేటగరైజేషన్ విషయం అయితేనేమి, మరి ఈరోజు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు అయితేనేమి, ప్రతిదీ కూడా బీసీ ఎస్సీలను బలోపేతం చేయాలి. మరి రిజర్వేషన్లు అనేటివి మరి అట్టడుగు వర్గాలకు ఇంతకుముందు కూడా ఎవరు రిజర్వేషన్లు పొందనటువంటి కుటుంబాలకు ఈ రిజర్వేషన్లు చేరాలి, ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడాలి. తద్వారా సమాజంలో వాళ్ళ సామాజిక అసమానతలు మరి మనం తొలగించినట్టయితే మరి ఆర్థికంగా కూడా వాళ్ళని ప్రయోజకులను చేకూర్చినట్టయితే అనే ఆలోచనతో ఇవన్నీ తీసుకురావడం జరిగింది. ఒక చిత్తశుద్ధితో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఉచితాలకు అలవాటు చేసిన ప్రభుత్వాలు గతాలు ఎన్నికల సందర్భంలో పథకాలు తీసుకొచ్చి లబ్ధి చేర్చుకున్నటువంటి పార్టీలు బీఆర్ఎస్ బీజేపీలు. కానీ కాంగ్రెస్ పార్టీ అది కాదు. ఒక రిజర్వేషన్ కల్పిస్తే, ఒక రిజర్వేషన్ పెంపొందిస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయి. ఆ కుటుంబాలకు బాగుపడితే ఒకసారి రిజర్వేషన్ వస్తే
ఏ ప్రభుత్వ పథకాల మీద ఆధారపడాల్సిన అవసరం ఆ కుటుంబాలకు లేదు. కాబట్టి సమాజంలో వాళ్ళకి గౌరవం పెంచాలి, వాళ్ళని ఆర్థికంగా ప్రయోజకులను చేయాలి, మరి అన్ని వనరులు వాళ్ళకి అందేటట్టు చేయాలి అనే ఆలోచనతో తీసుకొచ్చినటువంటి ఆలోచనే మరి రాహుల్ గాంధీ గారి ఆలోచన. మరి కాబట్టి ఈరోజు మనం అందరం బీసీలం అందరమైన ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరూ కూడా మరి వాళ్ళందరం కూడా రాహుల్ గాంధీ గారి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా. ఎందుకంటే మరి ఎన్నడూ చేయలేనటువంటి విషయం ఇది. పార్టీలకు అతీతంగా ఈరోజు ఆయన చేపట్టినటువంటి కార్యక్రమం ఒక కాంగ్రెస్ బీసీలకే కాదు, ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరికీ కూడా మరి లబ్ధి చేకూర్చే కార్యక్రమం. కాబట్టి పార్టీలకు అతీతంగా బీసీలందరూ రాహుల్ గాంధీ గారిని సమర్థించాల్సిన సమయం ఆసనమైంది. కాబట్టి నేను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకు, బీసీ కార్యకర్తలకు మరొక విషయం చెప్పదలుచుకున్నా. ఈరోజు మన 6 గ్యారంటీల విషయమే కానీ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలతో పాటు మరి ఈ బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయం, దానివల్ల మన బీసీలు ఏ విధంగా లాభం పొందుతున్నారో ఇవన్నీ మన రాహుల్ గాంధీ గారు మనకు ఏ విధంగా మనకు సహాయం చేసిండు, మన జాతికి ఎంతవరకు న్యాయం చేసిండు అనే విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళిన నాడే మన నిజమైన మన 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 రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞత చెప్పినట్టు అవుతుంది. కాబట్టి మన స్థానికంగా ఉన్న నాయకులందరికీ ఒకటే చెప్తున్నాను, మామూలుగా విషయం అయితేనేది మరి రేపటి ఎన్నికల విషయంలో ఈ నినాదాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, మరి రేవంత్ రెడ్డి గారికి, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలిపి మరి మన నర్సాపూర్ నియోజకవర్గం అందరం కూడా వాళ్ళ వెంట ఉంటామని MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.